వెల్కమ్ టు జీబీ బిజినెస్ బై ప్రవీణ్. ఆప్షన్స్ స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకు ఆప్షన్స్లో వర్క్ చేయడము కొంచెం కష్టంగానే ఉంటుంది, అంత గజిబిజిగా ఉంటుంది, ఎలా చేయాలో అర్థం అవ్వదు. స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఆప్షన్స్ను అర్థం చేసుకొని కొంచెం దానికి సంబంధించిన పూర్తి అవగాహన తెచ్చుకొని తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్స్ అంటేనే మనకు చాయిస్. మనకు కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ని ఎంచుకొని దాన్ని కొనేదాన్నే ఆప్షన్స్ అంటారు. ఆప్షన్స్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి, ఇండెక్స్ ఆప్షన్స్ అని, స్టాక్ ఆప్షన్స్ అని. ఇండెక్స్ ఆప్షన్లో వచ్చేసి నిఫ్టీ ఆప్షన్స్ ఉంటుంది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసి స్టాక్ ఫ్యూచర్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ స్టాక్ ఆప్షన్స్లో ఉంటాయి. ఇకపోతే ఆప్షన్స్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి కాల్ ఆప్షన్ అని, రెండు పుట్ ఆప్షన్ అని. కాల్ ఆప్షన్ అంటే ఒక ఇన్వెస్టరు మార్కెట్ పైకి వెళ్తుందని, స్టాక్ మార్కెట్ పెరుగుతుందని, లేదు తను కొనాల్సిన షేర్ వాల్యూ పెరుగుతుందని ఎప్పుడైతే ఇన్వెస్టర్ ఆలోచిస్తాడో, ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తాడు. అలాగే పుట్ ఆప్షన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందని, లేదు అనంటే తను కొనాలనుకున్న షేర్ పడిపోతుందని ఎప్పుడైతే ఇన్వెస్టర్ భావిస్తాడో అప్పుడు పుట్ ఆప్షన్ కొంటాడు. ఈ రకంగా స్టాక్ మార్కెట్లోని ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ అని, పుట్ ఆప్షన్ అని ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఇన్వెస్టర్ ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తాడు. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందని ఒక ఇన్వెస్టర్ అనుకుంటాడో, లేదు తను కొనాలనుకున్న షేర్ పడిపోతుందని అనుకుంటాడో ఖచ్చితంగా అప్పుడు పుట్ ఆప్షన్ కొంటాడు. ఈ రకంగా స్టాక్ మార్కెట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. దీంతోపాటు మనకు ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కు ఒక కాంట్రాక్ట్ డిసైడ్ చేయబడుతుంది. ఆ డిసైడ్ చేసిన రోజే ఎక్స్పైరీ అవుతుంది. ఆ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్కు కొన్నా అమ్మినా దానికి ఏ విధమైన వాల్యూ ఉండదు, దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. జనరల్గా ఇండియాలో ఆప్షన్స్కు ఎక్స్పైరీ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఇండెక్స్ ఆప్షన్స్, రెండు స్టాక్ ఆప్షన్స్. ఇండెక్స్ ఆప్షన్స్లో వచ్చేసి వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అలాగే మంత్లీ, తర్వాత 2 months 3 months కాంట్రాక్ట్స్ ఉంటాయి. అలాగే స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసి మంత్లీ ఆప్షన్స్, మంత్లీ కాంట్రాక్ట్, 2 months కాంట్రాక్ట్, 3 months కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇండెక్స్ ఆప్షన్లో మాత్రం పర్టికులర్గా ఇండెక్స్ ఆప్షన్లో మాత్రం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అది ప్రతి గురువారము ఎక్స్పైరీ అవుతుంది. వీటితో పాటు మిగతా కాంట్రాక్ట్స్ కూడా నెలలో చివరి గురువారం రోజు స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇలా ప్రతి నెలలో చివరి గురువారం రోజు ఎక్స్పైరీ అవుతాయి. ఒకవేళ గురువారం కనుక సెలవు ఉన్నట్లయితే, ఎప్పుడైనా సరే ఏదైనా అకేషనల్గా ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఒకవేళ గురువారం లాస్ట్ గురువారం కనుక ఫెస్టివల్ అప్పుడు కనుక వస్తే ఆ గురువారం కంటే ముందు రోజు మాత్రం ఎక్స్పైరీ ఉంటుంది. ఈ రకంగా స్టాక్ మార్కెట్లో ఎక్స్పైరీ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో దీంతోపాటు మనకు ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. ఏ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి అంటే, ఏ ప్రైస్ దగ్గర అయితే ఒక బయ్యరు మరియు సెల్లరు ఒక ఆప్షన్ కాంట్రాక్ట్కి ఒప్పందం కుదుర్చుకుంటారో దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ షేర్ వాల్యూ 430 ఉన్నప్పుడు ఆ 430 స్ట్రైక్ ప్రైస్ను ఒక బయ్యర్ కానీ సెల్లర్ కానీ కొంటే దానిని స్ట్రైక్ ప్రైస్ అంటారు. అలాగే ప్రీమియం అంటే ఒక స్ట్రైక్ ప్రైస్కు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్. ఒక కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరినప్పుడు ముందుగా బయ్యర్కి ఈ ప్రీమియంని చెల్లిస్తాడు. ఈ రకంగా స్ట్రైక్ ప్రైస్, ప్రీమియం. అలాగే అట్ ద మనీ కూడా ఒకటి ఉంటుంది. ఆప్షన్స్లో అట్ ద మనీ ఉంటుంది. అట్ ద మనీ అంటే స్ట్రైక్ ప్రైస్ అనేది స్పాట్ ప్రైస్కి సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 430 స్పాట్ ప్రైస్ ఉన్నప్పుడు ఆ 430 కాంట్రాక్ట్ని ఏదైతే మనం కొంటామో దాన్ని అట్ ద మనీ అని అంటాం. సింపుల్గా చెప్పాలి అని అంటే స్ట్రైక్ ప్రైస్ అనేది స్పాట్ ప్రైస్కి సమానంగా ఉంటే ఆ కాంట్రాక్ట్ను అట్ ద మనీ అంటాం. ఇన్ ద మనీ అని అంటే స్పాట్ ప్రైస్కి దగ్గరగా ఉన్నదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 430 రూపాయలు స్పాట్ ప్రైస్ ఉన్నప్పుడు 420 రూపాయల స్ట్రైక్ ప్రైస్ కనుక పర్చేస్ చేసినట్లయితే దాన్ని ఇన్ ద మనీ అని అంటారు. అలాగే ఆప్షన్స్లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 430 నడుస్తున్నప్పుడు, 430 స్పాట్ ప్రైస్ ఉన్నప్పుడు 440 రూపాయలుగా పుట్టు కనుక కొన్నట్లయితే దాన్ని ఇన్ ద మనీలో ఉంది అని అంటారు. అలాగే అవుట్ ఆఫ్ ద మనీ అని అంటే
ఏదైనా సరే స్ట్రైక్ ప్రైస్కు దూరంగా, ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపాయలు ఎస్బీఐ ఒక 400 రూపాయలు ఉన్న స్పాట్ ప్రైస్ 400 రూపాయలు ఉన్నప్పుడు మీరు కనుక 500 రూపాయల స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నట్లయితే దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ అని అంటారు. అలాగే 400 రూపాయలు స్ట్రైక్ ప్రైస్ ఉన్నప్పుడు 300 రూపాయల పుట్టు కొన్నారు అనుకోండి, దాన్ని కూడా అవుట్ ఆఫ్ ద మనీ అని అంటారు. ఈ రకంగా ఆప్షన్స్లో స్ట్రైక్ ప్రైస్ ఒకటి, ప్రీమియం ఒకటి, ఇన్ ద మనీ ఒకటి, అట్ ద మనీ ఒకటి, అవుట్ ఆఫ్ ద మనీ, రకరకాలుగా ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇకపోతే ఆప్షన్స్ ఎవరు చేయాలి? మనం ఇప్పుడు మొత్తం తెలుసుకున్నది ఏంటి అని అంటే ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. మనం అసలు ఆప్షన్స్ ఎవరు వర్క్ చేయాలి? జనరల్గా ఆప్షన్స్ ఎవరు వర్క్ చేస్తారంటే తక్కువ పెట్టుబడి ఎవరితో అయితే ఉంటుందో, ఇప్పుడు ఫ్యూచర్స్లో వర్క్ చేయాలి అని అంటే మనకు బల్క్ అమౌంట్ అవ్వాలి. బల్క్ అమౌంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ తీసుకున్నారనుకోండి, 1500 షేర్స్ ఉంటుంది. 1500 షేర్కు మినిమం 15 to 20% మీరు మార్జిన్ చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ అయిపోతే ఏమవుతుందంటే స్ట్రైక్ ప్రైస్లో ఏమైపోతుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 430 స్పాట్ ప్రైస్ ఉన్నప్పుడు మనం 440, 450, 460 ఎంత పెద్ద స్ట్రైక్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకు దాని ప్రైస్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ట్రేడింగ్ చేయడానికి, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆప్షన్స్లో వర్క్ చేస్తారు చాలామంది. ఇకపోతే ఎడ్జింగ్ కోసం ఆప్షన్స్ను యూజ్ చేస్తారు. మెయిన్గా ఆప్షన్స్ అనేవి జనరల్గా ఎడ్జింగ్ కోసం. ఎడ్జింగ్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే ఫ్యూచర్స్లో ఒకవేళ బల్క్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ బై చేసినప్పుడు బల్క్లో ఒక 4-5 లాట్లు కనుక ఫ్యూచర్స్ బై చేసినప్పుడు మార్కెట్ పడుతుందని ఎప్పుడైతే ఇన్వెస్టర్కు డౌట్ వస్తుందో అప్పుడు ఏంటి అంటే దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి, ఆ వచ్చే లాస్ను బ్యాలెన్సింగ్ చేయడానికి ఏం చేస్తారు అని అంటే ఆప్షన్స్ బై చేస్తారు. సో మెయిన్గా ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిందే ఎడ్జింగ్ కోసం అని. ఇది కాకుండా ఏంటి అని అంటే చాలామంది లక్ పరీక్షించుకోవడం కోసము ఆప్షన్స్లో వర్క్ చేస్తుంటారు. ఇందాకే మనం తెలుసుకున్నట్టు వీక్లీ ఆప్షన్స్ అని, తర్వాత మంత్లీ ఎక్స్పైరీలో కూడా ఆప్షన్స్లో చాలా ఎక్కువ మూమెంట్ ఉంటుంది. పైకి కిందికి ఊగిసలాట ఉంటుంది. చాలా ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు కానీ, లేదు అని అంటే మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు చాలామంది ఇక్కడ బెట్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ బెట్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 35,000 నడుస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అని అంటే ఆ రోజు మార్కెట్ ట్రెండ్ చాలా హెవీగా ఉంటుంది, పైకి కిందికి అవుతుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు అని అంటే 35,000 నడుస్తున్న 34,400 రూపీస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ద కాల్, వెదర్ పుట్ కానీ కాల్ కానీ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అట్లా తీసేసుకొని వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఒకవేళ మార్కెట్ కనుక వాళ్ళకు ఫేవర్గా వస్తుంది అని అంటే వాళ్ళకు బల్క్ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం అన్నట్టు ఆప్షన్స్లో కూడా చాలామంది ఈ రకంగా ఆప్షన్స్లో వర్క్ చేస్తారు. చాలామంది ఆప్షన్స్లో చేసే మిస్టేక్స్ ఏముంటాయి అని అంటే ఒకసారి ఆప్షన్స్ బై చేస్తారు, బై చేసిన తర్వాత దానికి స్టాప్ లాసులు కానీ అట్లాంటివి ఏమీ పెట్టరు. అది మామూలుగా ఈ మెయిన్గా ఆప్షన్స్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఆప్షన్స్ ఎప్పుడైనా సరే టైం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్స్ కరిగిపోతుంటుంది. ఆప్షన్స్ ప్రైస్ ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. సో 1 day 2 days కోసం మాత్రమే ఆప్షన్స్లో వర్క్ చేయాలి. ఒకవేళ మీరు ఫ్యూచర్స్లో కనుక తీసుకున్నట్లు 1 month కాంట్రాక్ట్స్ కోసం అని 2 months కాంట్రాక్ట్స్ కోసం తీసుకున్నట్లు కనుక ఇక్కడ ఆప్షన్స్లో తీసుకుంటే చాలా మటుకు లాస్ అవుతుంది. ఆప్షన్స్ అనేవి 1 day 2 days కోసం అయితేనే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆప్షన్స్లో ఎప్పుడు వర్క్ చేయాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఏంటి అని అంటే 1 day కోసమో లేదు అంటే 2 days కోసమే వర్క్ చేయండి ఆప్షన్స్లో. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు అమౌంట్ కరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేయరు ఆప్షన్స్లో. ఖచ్చితంగా ఆప్షన్స్లో మెయింటైన్ చేయండి. ఆప్షన్స్ ఏంటి అని అంటే ఒక్క రోజులో ఎక్కువ ట్రేడ్స్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆప్షన్స్లో. కానీ చాలామంది ఏం చేస్తారంటే అక్కడే కొనేసి వదిలిపెట్టేస్తుంటారు. ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, చూద్దాంలే అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా ఇట్లా చేయడం వల్ల ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది. ఆప్షన్స్ అనేవి కేవలం టైం మీదే ఉంటుంది.
ప్రతిదానికి ఆప్షన్స్ అన్నిటికీ టైం ఉంటుంది. టైం గడిచే కొద్దీ దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఆప్షన్స్లో వర్క్ చేయాలి అని అనుకుంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1 or 2 days కంటే ఎక్కువ మాత్రం ఆప్షన్స్ను పెట్టుకోకండి. తర్వాత ఇల్లిక్విడ్ స్క్రిప్ట్స్లో మాత్రం వర్క్ చేయకండి. బేసిక్గా ఏంటంటే స్టాక్ ఆప్షన్స్లో మాత్రం చాలా తక్కువ మూమెంట్ ఉంటుంది. చాలా కంపెనీస్లో మూమెంట్ ఉండదు ఆప్షన్స్లో, కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చాలా హెవీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మీరు ఆప్షన్స్లో వర్క్ చేయాలి అని అనుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వర్క్ చేస్తే మాత్రం మీకు చాలా ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు చాలా హెవీ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మీరు స్టాప్ లాస్తో కనుక వర్క్ చేయగలుగుతానంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఏంటి, ఆప్షన్స్లో ఏంటి అని అంటే తక్కువ పెట్టుబడి. మనము ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ పెట్టుబడితో మనం ట్రేడింగ్ చేయొచ్చు. మినిమం ఆప్షన్స్లో వర్క్ చేయాలంటే మినిమం 5,000తో కూడా వర్క్ చేయొచ్చు. కాకపోతే స్టాక్ ఆప్షన్స్లో మెయిన్గా ఏంటి అని అంటే కొన్ని స్క్రిప్ట్స్ మాత్రమే మూమెంట్ ఉంటాయి. ఆప్షన్స్కు, ఫ్యూచర్స్కు, ఆప్షన్స్కు డిఫరెన్స్ ఏంటంటే ఫ్యూచర్లో కనుక 2 రూపీస్ అప్ అయిందనుకోండి, ఆప్షన్స్లో మీకు 1 రూపీ మాత్రమే అప్ అవుతుంది. అది కూడా ఏంటి అని అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ అని అంటే స్పాట్. ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్స్లో 430 రూపాయలు షేర్ వాల్యూ ఉంటే దాన్ని స్పాట్ ప్రైస్ అంటాము. దాన్ని కనుక మనం స్ట్రైక్ ప్రైస్ కింద 430 రూపాయలు షేర్ వాల్యూ ఉన్నప్పుడు దాన్ని మనం 430 రూపాయలు స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే అక్కడ ఫ్యూచర్స్లో 2 రూపీస్ మూమెంట్ ఉంటే 2 రూపీస్ అప్ అవుతే ఇక్కడ 1 రూపీ అప్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది అని అంటే ఫ్యూచర్స్కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో కొన్నిసార్లు ఫ్యూచర్లో బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది, బాగా పెరుగుతుంది, కానీ ఆప్షన్స్లో మాత్రం మూమెంటే ఉండదు. ఇది పర్టికులర్గా ఎక్కడ వస్తుంది అని అంటే స్టాక్ ఆప్షన్స్లో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఆప్షన్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ముందు మీరు ఏ ఆప్షన్స్ చేయాలనుకుంటున్నారో మీరు చూసి ఆప్షన్స్లో తీసుకోండి. బేసిక్గా ఆప్షన్స్లో వర్క్ చేయాలంటే నిఫ్టీ ఆప్షన్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కానీ చాలా బెటర్గా ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో మంచి మూమెంట్ ఉంటుంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో కానీ ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీరు టాప్ 20 కంపెనీస్లో తీసుకుంటే మంచి మూమెంట్ ఉంటాయి. అట్లాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని మాత్రమే స్టాక్ ఆప్షన్స్లో వర్క్ చేయండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి ఆప్షన్స్లో. ఈ రకంగా మనం కనుక మీరు ఆప్షన్స్లో కనుక స్టాప్ లాస్ తర్వాత 1 or 2 days కోసం మాత్రం ఆప్షన్స్ తీసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఆప్షన్స్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. లిమిటెడ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. లిమిటెడ్ టైం పెట్టుకోండి. మీరు టైం కూడా లాంగ్ టైం కోసం అయితే ఆప్షన్స్ అసలు పనికి రావు. మీరు ఆప్షన్స్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఇంట్రాడే కానీ 1 or 2 days మీకు వర్కౌట్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఆప్షన్స్లో కనుక వర్క్ చేస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.